మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు. డిపిఆర్లను కేంద్రానికి ఇచ్చిన తెలంగాణ సర్కార్. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. బణకచెర్ల ప్రాజెక్టుపై చర్చించే అవకాశం. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్న బండి సంజయ్. పాస్టర్ శాలం రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలి. అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు డిమాండ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 24 గంటల సమయం. మధురైలో మురుగన్ భక్త సమ్మేళనం. పాల్గొనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బంకర్లో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం. వారసుల కోసం 3 పేర్లు సూచన. గాంధీ భవన్ లో మీనాక్షితో వరంగల్ కాంగ్రెస్ నేతల భేటీ. కొండా ఫ్యామిలీపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కి ఫిర్యాదు. వైఎస్ జగన్ ఇంటిపై దాడికి యత్నం. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదంటున్న వైసీపీ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 855 అడుగులకు చేరిన నీటి మట్టం. బీజాపూర్లో మావోయిస్టుల దుశ్చర్య. మాజీ మావోయిస్టుతో సహా మరొకరి హత్య. హెచ్ఐవి నివారణకు టీకా ఆమోదించిన అమెరికా. దోమ సైజులో నిఘా డ్రోన్. చైనాలో తయారు చేసిన నేషనల్ యూనివర్సిటీ. బట్టతల నివారణకు సరికొత్త చికిత్స. కొత్త విధానాన్ని కనుగొన్న మాడ్రిడ్ సైంటిస్టులు. ఇరాన్ కు మాటిచ్చా నిలబెట్టుకుంటున్నాం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యంగ్యాస్త్రాలు. యుద్ధ రంగంలోకి అమెరికా. ఇరాన్ అణుస్థావరాలపై దాడులు. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేశాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. ట్రంప్ ప్రారంభించాడు, మేము అంతం చేస్తాం. అగ్రరాజ్యాన్ని హెచ్చరించిన ఇరాన్. ట్రంప్ చరిత్ర తిరగరాశారు. యుఎస్ దాడులపై నెతన్యాహు అభినందనలు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్దే. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు. మాపై దాడులను భారత్ ఖండించాలి. ఇరాన్ దౌత్యవేత్త జావేద్ విజ్ఞప్తి. ఆరోగ్య సమస్యలపై స్పందించిన సల్మాన్ ఖాన్. నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నానని వ్యాఖ్య. అమెజాన్ ప్రైమ్ లో చౌర్య పాఠం నయా రికార్డ్. 120 మిలియన్ల స్ట్రీమింగ్ యూనిట్స్ క్రాస్. తొలి టెస్ట్ బౌలింగ్ లో బూమ్రా దూకుడు. 3 వికెట్లతో ఇంగ్లాండ్ కు అడ్డుకట్ట.